వెల్కమ్ టు హెచ్ టుడే. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి 89% ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. నమస్కారం. ఇవాళ మన ఆర్డీఓ గారు సమక్షంలో ఆర్డీఓ గారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ, ధాన్యం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, అదేవిధంగా రబీ పంటలో ఎరువులు మీద ప్రప్రథమంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఒక రివ్యూ చేయడం జరిగింది. ఏ మండలం కా మండలం ఇప్పటి వరకు సేకరించినటువంటి ధాన్యం, ఇంకా మిగిలి ఉన్నటువంటి ధాన్యం గురించి వారి వారి విభాగాల నుంచి వారు నాకు ఫిగర్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఇబ్బంది సంపత్ రకంకి సంబంధించి మిల్లర్స్ మొక్క అవుతుందని ఎక్కువ కంప్లైంట్స్ వల్ల ఈ ధాన్యం సేకరణ అనేది కొంత మన నియోజకవర్గంకి సంబంధించి, నాకు బయట తెలియదు కానీ మన నియోజకవర్గం సంబంధించి కొంత ఇబ్బంది అయింది. ముందు ఏవైతే తడి ధాన్యం అవనివ్వండి మెషిన్స్ ద్వారా వెళ్ళినవి కొంత ముక్కైన మాట వాస్తవమే కొంత, కానీ కాలక్రమేణా ఇప్పుడు ఎండ పెరిగాక చెమ్మ లేని ధాన్యం ఏదైతే వెళ్తుందో ఇప్పుడు ఆ ముక్క అవడం శాతం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. రైతు నష్టపోయే పరిస్థితి, రైతు నష్టపోయే సన్నివేశం అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అనేటువంటిది నా ఆకాంక్ష, నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే బస్తాల బరువు వరకు ఎక్సెస్ ఇవ్వడం అది ఎప్పుడు కూడా ఉన్నదే, ఎప్పుడు ఉన్నది ఆనవాయితీ. కానీ దానికి మించి ముక్క అవుతుంది ఇంకా ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని నేను రిజిస్టర్ చేశాను. దానివల్ల కొన్ని మిల్స్ బీజీలు తీగిపోవడం, కొన్ని మిల్స్ తీయడం, ఇది ఇబ్బంది అయింది. ఇప్పుడు వస్తున్నటువంటి దాని ఏది కూడా ముక్క అయ్యే పరిస్థితి లేదు. నేను మిల్లర్స్ అందరితో కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితిలోనే డిపార్ట్మెంట్ అందరికీ నేను చెప్పింది ఏంటంటే నెలాఖరు కల్లా అబవ్ 80% ధాన్యం సేకరణ పూర్తయిపోవాలనేటువంటిది నేను చెప్పినటువంటిది. దానికి అవసరమైతే మీద ఇంకెవరికైనా మాట్లాడాలన్నా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జేసీ గారుకి ఆర్డీఓ గారు విన్నవిస్తారు. ఇంకా మీదకి ఇంకెవరితోనైనా మాట్లాడాలన్నా అవన్నీ కూడా మాట్లాడి 80% నెలాఖరికి, ఎందుకంటే జనవరి 1st వీక్ నుంచి అందరూ కూడా పండగ మోడ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి సంతోషంగా రైతు అన్నోడు సంతోషంగా పండగ జరుపుకోవాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, అధికారుల యొక్క ఆకాంక్ష, ముఖ్యంగా మా ఆకాంక్ష. కాబట్టి 80% to 90% ధాన్యం సేకరణ అనేది ఈ నెలాఖరికల్లా కంప్లీట్ అయిపోవాలి. ఎక్కువ ఇబ్బంది పడుతుంది అంటే ఎక్కువ స్టాక్ ఉన్నది, మంచి పంట రావడం వలన, ఇతర పంటలు తగ్గిపోవడం వలన, ప్యాడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎక్కువ ఒత్తిడి అనేది బొబ్బిలి మండలంలోనే, తెల్లం మండలంలోనే ఉంది మేము గ్రహించినటువంటి విషయం. కాబట్టి బీజీలు ఇక్కడ ఎక్కువ సేకరించి 80% కంప్లీట్ చేద్దాం అనేటువంటిది అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. మార్కెటింగ్ కమిషనర్ గారు అవనివ్వండి, సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో నేను కూడా టచ్లో ఉన్నాను. రైతు అన్నోడు నష్టపోకుండా ఎట్టి పరిస్థితుల్లో మన కొంత తుఫాన్ రావడం వల్ల, కొంత ధాన్యం లేటుగా కోతలు అవ్వడం వల్ల, ఇంతకుముందు ఏంటంటే మనకి దీపావళి దాటిన కోత అయిపోయింది. కాకపోతే మొన్న ముంతా తుఫాన్ రావడం వల్ల కొంత ఆలస్యం అవ్వడం కూడా ఒక చిన్న ఇబ్బంది అయింది. ఇప్పుడు వస్తున్నటువంటి ధాన్యం ఇప్పుడు ఏదైతే పూర్తిగా ఎండిపోయింది, ఏది కూడా ముక్క అవ్వడం లేదు. మిల్లర్స్ కూడా ముందు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. మిల్లర్స్కి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా వ్యాపార రీత్యా మిల్లులు పెట్టుకున్నారు. దయచేసి రైతుల పట్ల మీరందరూ కూడా ఒక సుముఖమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది నా ఆకాంక్ష. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. దయచేసి రైతు ఉంటేనే మనందరం, కాబట్టి రైతుల పట్ల సుముఖంగా మన అందరం కూడా నడుచుకోవాలి. అధికారులు అవనివ్వండి,
మిల్లర్స్ అవనివ్వండి, అందరు ప్రభుత్వం అవని అందరూ కూడా మనకి రైతుల పట్ల ఒక నైతిక బాధ్యత ఉంది, ఒక ప్రప్రదమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని మనం నెరవేర్చి అందరూ కూడా సంతోషంగా ఈసారి సంక్రాంతి ధాన్యం డబ్బులతో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు అంతే.